ఎయిర్టెల్ డేటా లీక్. మన దేశానికి చెందిన సుమారు 37 కోట్ల మంది ఎయిర్టెల్ యూజర్స్ యొక్క డేటా డార్క్ వెబ్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నట్లుగా ఆ డేటాబేస్లో ఎయిర్టెల్ యూజర్స్ యొక్క పేర్లు, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వ్యక్తిగత సమాచారంతో పాటు ఇంకా ఎంతో ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉన్నట్లు దీన్ని $50,000 అమ్మకానికి పెట్టినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తల్ని ఎయిర్టెల్ చాలా తీవ్రంగా ఖండించింది. తమ కస్టమర్స్ యొక్క ప్రైవసీ చాలా ముఖ్యమని, అందుకోసం తాము చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, తమ యూజర్స్ యొక్క డేటా ఎట్టి పరిస్థితుల్లో బయటికి లీక్ అయ్యే అవకాశమే లేదని ఎయిర్టెల్ పేర్కొంది. దీనికి సంబంధించి ఎయిర్టెల్ ఇండియా తమ ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్ స్టేట్మెంట్నే ఇచ్చింది. ఎయిర్టెల్ యొక్క డేటా లీక్ అయిందో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఎయిర్టెల్ లాంటి అంతర్జాతీయ సంస్థలకి ఇటువంటి పరిస్థితులు ఉంటే చిన్న చితక యాప్ల పరిస్థితి ఏంటి? మనలో చాలామంది డిస్కౌంట్ ఆఫర్ల గురించో లేదా రివార్డ్ పాయింట్ల కోసమో ఎక్కడ పడితే అక్కడ రిజిస్టర్ అవుతూ ఉంటారు. అలా రిజిస్టర్ అయ్యే సమయంలో మన వ్యక్తిగత డేటాతో పాటు ఇంకా ఎక్కువ సమాచారాన్ని సమర్పిస్తూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి అది డార్క్ వెబ్లో లీక్ అయిందంటే ఈ యొక్క యూజర్స్ పరిస్థితి ఏంటి? ఎయిర్టెల్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంపెనీయే ఇలా మా డేటా సెక్యూర్గా ఉంది అని అనౌన్స్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చితక యాప్ల పరిస్థితి ఏంటి? వారు మన డేటాని సెక్యూర్గా ఉంచగలుగుతారా? అందుకే సైబర్ ఎక్స్పర్ట్ చెప్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ రిజిస్టర్ కావద్దు అని.